కాకుండా జనంలోకి వెళ్ళగలగాలి. అవును. అక్కడ మిస్ అవుతుంది. ఈయన ఇక్కడ జరుగుతున్నటువంటి తంత్రం అంతా కూడా ఏంటంటే ఈ 10 రోజుల నుంచి చూస్తుంటే మాత్రం తమిళనాడు రాజకీయం తర్వాత చూస్తే మాత్రం చాలా అగ్రెసివ్ వెళ్తున్నాడు. మంచి పాయింట్. మనం ఒక నాయకుడి నుంచి ఏం ఆశిస్తాం అది జరుగుతోంది. రెండోది చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఒక అగ్రెసివ్ లీడర్ గా కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి చూస్తే చంద్రబాబు సైడ్ లైన్ అయిపోయాడు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గొడ్డలని కాసేపు మాట్లాడకూడదు. ఈవెన్ వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మహానాడే పెద్ద కవరేజ్ రాలా బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్. ఈనాడు రాసుకున్న పాపం 2 పేజీలు రాసుకున్న చదివినోడు ఎవడలేడు, చూసినోడు ఎవడలేడు. కనీసం తెలుగుదేశం వాళ్ళు కూడా అందులో వచ్చిన వార్తలను చదివారు తెలియదు. ఈ ప్రకటన వల్ల ఇండివిజువల్ మైలేజ్ ఏమైనా వస్తుందా జనసేనకి, లేదంటే కూటమిలో నాయకుడిగానే చూస్తారా? ఇండివిజువల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. ఇక్కడ సమస్యల్లో ఒకటే, నువ్వు అది నిరూపించి చూపించాలి, మాట కాదు. అది అంటే కూటమిలో ఉండి అలా సాధ్యం అవుతుంది. ఈయన సింగిల్ గా ఉంటే ఓకే, కానీ కూటమిలో ఉండి వాళ్ళదే హైలైట్. ఇప్పుడు ఆయన రాజకీయం చేస్తున్నాడా, ప్రభుత్వ యాక్టివిటీ చేస్తున్నాడా? రాజకీయం చేస్తుంటే కనుక మీరు అన్నట్టు కూటమిలో ఉన్నప్పుడు సాధ్యం కాదు. కానీ ఆయన మంత్రి హోదాలో కదా మాట్లాడుతుంది. అప్పుడు ఆచరణలు జరగాలి కదా, ఎవడున్నా సరే పట్టుకోవాలి కదా. అదే కదా, ఆ డబ్బులు బాకీలు ఉన్నాయని చెప్తున్నారు ఆయనే. 550 కోట్ల దాకా రావాలి, 100 కోట్ల రూపాయల దాకా ఖర్చులు పెట్టాల్సి ఉంది. అదే అవ్వట్లేదు. జగన్ ఉన్నప్పుడైనా అది అవుతుంది. మెయిన్ సమస్య ఏంటంటే పల్లె ప్రాంతంలో పన్ను ఎగ్గొట్టేవాడిని బెదరేసి అడిగేంత దమ్ము ఉండదు అధికార పక్షం ఏ పార్టీ ఉన్నా సరే. ఎందుకంటే రేపు ఏం అక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి, 500